హే గైస్, హలో ఎవ్రీవన్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, అమెజాన్కి సంబంధించి మళ్ళీ ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈ జాబ్ ఏంది అంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇది క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు, కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ అనమాట. మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ జాబ్ ఇది. సో దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకునే ముందు గైస్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా థింగ్స్ మీరు చెప్పాలి అనుకున్నా కూడా కింద కమెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ నేను అన్ని జాబ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేసేసాను. ఇది చూడండి, ఇప్పుడు మనం ప్రెజెంట్ చేస్తున్న జాబ్ వచ్చేసి ఆల్రెడీ నేను నిన్న నైట్ 10:00 9:00కే పోస్ట్ చేసేసా ఇక్కడ. సో ఎందుకు అంటే నేను ప్రతి ఒక్కటి యూట్యూబ్‌లో వీడియోలో పెట్టలేను. సో అందుకోసం నేనేం చేస్తాను అంటే డైరెక్ట్‌గా ఇక్కడ పోస్ట్ చేసేస్తూ ఉంటానన్నమాట ప్రతి ఒక్క జాబు మన వాట్సాప్ ఛానెల్‌లో. సో అందుకే మీరు మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌ని జాయిన్ అవ్వండి. సో దట్ మీరు అందరికంటే ఫాస్ట్‌గా అప్డేట్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఈ జాబ్ అయితే కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ మీకు నెలకు 45,000-50,000 రూపాయల దాకా సాలరీ వస్తుంది. మీరు సెలెక్ట్ అయితే మీకు ఫ్రీ ల్యాప్‌టాప్ ప్లస్ వైఫై కూడా ఉంటుంది. ల్యాప్‌టాప్, మౌస్, కీబోర్డ్, హెడ్‌సెట్, వైఫై అండ్ ఆల్ అదర్ అలవెన్సెస్ కూడా వాళ్ళే ఇస్తారు. సో ఇంకా మీరు ఈ వీడియోని సంబంధించి పూర్తిగా చూడాలి అనుకుంటే ఇక్కడ యూట్యూబ్ లింక్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. అట్లాగే మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్, ఇంకా యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ కూడా ఇక్కడ డైరెక్ట్‌గా ఉన్నాయి. సో మీరైతే ఎళ్ళొచ్చనమాట. ఇంకా రోల్ విషయానికొచ్చేస్తే ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ డైరెక్ట్ కాంట్రాక్ట్ అనమాట విత్ అమెజాన్. ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఫ్రెషర్స్ ఎలిజిబుల్. అట్లాగే ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 0 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో బీఈ, బీటెక్ ఏదైనా సరే ఇక్కడున్న డిగ్రీస్‌లో మీ డిగ్రీ ఉందా? బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, బీఎంఎల్టీ, అట్లాగే బీ ఆర్క్, బీ ప్లాన్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ, బీకామ్, సో ప్రతి ఒక్కటి, బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఈవెన్ ఎంబీబీఎస్, బీడీఎస్, ప్రతి ఒక్క డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రెజెంట్ అయితే కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైమ్‌గా చేసే క్యాపబిలిటీ అయితే ఎక్కువున్నాయన్నమాట. ఐ మీన్ క్యాపబిలిటీ మీరుండాలి. సో ఓకే. ఇంకా మీ దగ్గర ప్రైమరీగా ఉండాల్సిన, మీ రెజ్యూమ్‌లో ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బోత్ రిటన్ అండ్ వెర్బల్ ఇన్ ఇంగ్లీష్ అన్నట్టు. అట్లాగే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అటెన్షన్ టు డీటెయిల్, ఎక్సలెంట్ జడ్జ్‌మెంటల్ స్కిల్స్ అండ్ డీటెయిల్ ఓరియెంటెడ్, ప్రోయాక్టివ్, ఈ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ జాబ్‌కి సంబంధించి ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ లెవెల్ 3 అండ్ ఇది 6 మంత్స్ డైరెక్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ అమెజాన్. సో 6 మంత్స్ తర్వాత బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి, అట్లాగే బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళు మిమ్మల్ని ఫుల్ టైమ్‌గా అయితే చేస్తారనమాట. ప్రెజెంట్ అయితే మీరు వర్కింగ్ రిమోట్‌లీ, మీరు మీ ఇంట్లోనే కూర్చొని అయితే వర్క్ చేయొచ్చు. హెచ్ఆర్ సపోర్ట్స్ టు ఇట్స్ గ్లోబల్ వర్క్ ప్లేస్. సో హెచ్ఆర్ గురించి అనమాట ఈ జాబ్ అంతా. ఇంకా పొజిషన్ వచ్చేసి ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ లెవెల్ 3 డైరెక్ట్ కాంట్రాక్ట్. 0-10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు 4-4.5 లాక్స్ పర్ యానం అయితే ఇస్తారు. అండ్ ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్. మన హైరింగ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్ అనమాట. ఏ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ, వెస్ట్ బెంగాల్. ఈ స్టేట్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని అయితే వర్క్ చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ అనేది అయితే 40+ అయితే ఉన్నాయి. ఇప్పుడు దాకా 100+ అప్లికెంట్స్ అయితే చేశారు. బట్ మీరైతే ఇప్పుడే అప్లై చేయండి. అండ్ ఇది ఫ్యూ అవర్స్ ఎగోనే పోస్ట్ చేస్తున్నారు. ఇది ఫుల్ టైమ్ 6 మంత్స్ డైరెక్ట్ కాంట్రాక్ట్ అండ్ ఇది రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటది. మీరు 24/7 రొటేషనల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. ఓకే. ఇంకా సో మీకు ఎవ్రీ 3-4 మంత్స్‌కైతే షిఫ్ట్ అయితే చేంజ్ అవుతుంటుంది. ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇంకా ఎలా అప్లై చేయాలి? అసలు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే సో ఎంహెచ్ఎల్ఎస్ అంటే మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్ అనమాట. యూ విల్ బి ది వాయిస్ ఆఫ్ అమెజాన్స్ హెచ్ఆర్ సపోర్ట్. సో అమెజాన్‌కి హెచ్ఆర్ సపోర్ట్‌లో మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నట్టు. సో యూ ఆర్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ది అమెజాన్ ఎంప్లాయీస్, మేనేజర్స్ అండ్ హెచ్ఆర్ కమ్యూనిటీ. యూ విల్ బి ఇన్వాల్వ్డ్ హ్యాండిలింగ్ హెచ్ఆర్ క్వైరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఫోన్ ద్వారా, చాట్ ద్వారా రీసాల్వ్ చేస్తారనమాట వెరీ ఎఫెక్టివ్‌గా. అండ్ ఎన్ష్యూరింగ్ డేటా ప్రైవసీ అట్ ఆల్ ద టైమ్స్. సో మీరు డేటాని ప్రొటెక్ట్ చేస్తూ వర్క్ చేయాలి. అట్లాగే మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ టీమ్ అనేది అమెజాన్ డెలివరీ పర్సనలైజ్డ్, అక్యురేట్ అండ్ టైమ్లీ రెజల్యూషన్ టు అ వైడ్ రేంజ్ ఆఫ్ ఎంక్వైరీస్. సో మీరైతే ప్రతి ఒక్క ఎంక్వైరీస్‌ని వెరీ క్విక్‌గా అండ్ ఎఫెక్టివ్‌గా రీసాల్వ్ చేయాలన్నమాట. సో మీరు చేయాల్సింది వచ్చేసి హ్యాండిల్ ఎంప్లాయీ క్వైరీస్. ఇప్పుడు ఏమైనా కస్టమర్స్‌కి క్వైరీస్ ఉంటాయి కదా! లైక్ బెనిఫిట్స్ గురించి కానీ, పేరోల్స్, అటెండెన్స్ అండ్ పాలిసీ క్లారిఫికేషన్స్ వాటి గురించి వర్క్ చేస్తారు.
అట్లాగే అమెజాన్ షేర్డ్ సర్వీస్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పైన వర్క్ చేస్తారు. అట్లాగే టికెట్స్ ఉంటాయి కదా, వాటిని రీసాల్వ్ చేస్తారు. ఎంప్లాయీ క్వైరీస్ ఇట్లాంటివి. తర్వాత మెయింటైన్ డేటా ప్రైవసీ అది కామన్. అట్లాగే మీకంటూ సమ్ ఎస్ఎల్ఏ అగ్రిమెంట్స్ ఉంటాయి. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ వాటిని మీట్ అవుతూ హై క్వాలిటీ కస్టమర్ సర్వీస్‌ని మీరు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ హై జడ్జిమెంటల్ వేని యూజ్ చేసేసి క్రిటికల్‌గా థింక్ చేసి ప్రతి ఒక్క దానిపైన వర్క్ చేస్తారు. మాస్టర్ హెచ్ఆర్ పాలిసీస్ అలాగే ఓన్ మెట్రిక్స్ ఉంటాయి. అండ్ కొలాబరేట్ విత్ అదర్ టీమ్స్‌తో మీరు కొలాబరేట్ అయిపోయి వాళ్ళకి ఫాలో అప్స్ కానీ లేదా సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఇది గైస్ చూసారు గదా! మీరు ప్రతి ఒక్క షిఫ్ట్ వర్క్ చేయాలి. మార్నింగ్ షిఫ్ట్ ఉంటది, మిడ్ డే షిఫ్ట్ ఉంటది, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఉంటది అండ్ ఈవినింగ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నట్టు. సో ఇది 24/7 షిఫ్ట్ అయితే ఉంటుంది. సో నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్‌గా చెప్పాను. అండ్ గుర్తుపెట్టుకోండి మీ రెజ్యూమ్‌లో వాయిస్ ప్రాసెస్, అలాగే కస్టమర్ సర్వీస్, యూఎస్ ప్రాసెస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, అలాగే ఫోన్ అండ్ ఈమెయిల్ ఎటికెట్స్ అండ్ ఎస్కలేషన్ హ్యాండ్లింగ్ ఈ స్కిల్స్ అయితే మీకు దగ్గర ప్రైమరీగా ఉండాలి అని అడుగుతున్నారు. ఇంకా మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ హెచ్ఆర్ హెల్ప్ డెస్క్ అండ్ హెచ్ఆర్ షేర్ పీపుల్ సర్వీసెస్ ఉంటే మీకు హై ప్రయారిటైజ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఫెమిలారిటీ విత్ ద పీపుల్ పోర్టల్ ఆర్ సిమిలర్ హెచ్ఆర్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నా కూడా మీకు హై ప్రయారిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్యాషన్ ఫర్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కస్టమర్ కేర్ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ గైస్ నేను ముందుగా చెప్పినట్టు ఎనీ డిగ్రీ అయితే ఎలిజిబుల్ అండ్ 24/7 మీరు వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సో ఎవ్రీ 3-4 మంత్స్ అయితే షిఫ్ట్ అయితే చేంజ్ అవుతుందన్నమాట. సో ఇది గైస్ చూసారు కదా! మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై నౌ అనే బటన్ ఉంది కదా! ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి అప్లై చేయండి. లేదు అంటే ఇక్కడ ఇంకా మీరు మోర్ జాబ్స్‌కి అప్లై చేయాలన్నా ఇక్కడ క్లిక్ చేయొచ్చు. మన వాట్సాప్ అండ్ యూట్యూబ్ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్‌లోకొస్తారు. ఇక్కడ ఐ యామ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయంగానే ఇక్కడ చూడొచ్చు ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ యెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఇక్కడ హౌ డిడ్ యూ ఫైండ్ అంటే జాబ్ బోర్డ్స్, విచ్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ, దెన్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, అట్లాగే సిటిజన్‌షిప్. సో గైస్ గుర్తుపెట్టుకోండి చాలా మంది మాకు ఎగ్జామ్ లింక్ రావట్లేదు అంటున్నారు. సో మీరు తప్పులు చేస్తున్నారు అప్లై చేసేటప్పుడు అందుకే రావట్లేదు. సో నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. అండ్ మీకు డిజేబిలిటీ ఉంటే యెస్ అదర్‌వైజ్ నో. అండ్ మీ ఫుల్ అడ్రెస్, మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్, మీ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. హైయెస్ట్ డిగ్రీ ఏంది అనేది సెలెక్ట్ చేసుకోండి. సో కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. పర్సూయింగ్ ఉంటే రాదనమాట. ఇక్కడ పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ పెట్టినారనుకో రాదు. సో ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్. అండ్ మీరు ఏ ఇయర్‌లో పాస్డ్ ఔట్ అయ్యారు అది కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ టైప్ ఏంటి? అండ్ మీకు టోటల్ ఎన్ని మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఫ్రెషర్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ వాళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఇవ్వండి. ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్ చేస్తుంటే యెస్ అదర్‌వైజ్ నో. నోటీస్ పీరియడ్ కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ పెట్టేయండి. మీ కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో పని చేస్తుంటే కంపెనీ నేమ్ అయితే ఇవ్వండి. అండ్ మీ మంత్లీ సాలరీ ఫ్రెషర్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ వాళ్ళు మీ మంత్లీ సాలరీ ఇన్ 10,000స్‌లో అంటే థౌసండ్స్‌లో ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20,000 వస్తే 20,000, 30,000 వస్తే 30 అట్లా. సో డూ యూ హావ్ ఎనీ యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ ఉంటే యెస్ అదర్‌వైజ్ బ్యాక్‌లాగ్స్ అనేది నో అనే ఉండాలి. ఒకవేళ మీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయంటే వాళ్ళు తీసుకోరు అది. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాస్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే యెస్ అని ఇవ్వండి. ఆర్ యూ విల్లింగ్ టు రొటేషనల్ షిఫ్ట్స్ అంటే యెస్. అండ్ రీలొకేషన్ అంటే యెస్. అండ్ కస్టమర్స్ ద్వారా వయా ఫోన్, కస్టమర్స్‌కి వయా టెలిఫోన్ ఇట్లా ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారంటే యెస్. అండ్ మీకు ఎంఎస్ ఎక్సెల్‌లో పివోట్ టేబుల్స్, వీలూకప్స్ వచ్చా అంటే యెస్ అని ఇవ్వండి. పాన్ అండ్ ఈ ఆధార్ గురించి కూడా సేమ్ యెస్ ఇచ్చేసేయండి. అట్లాగే ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ అండ్ మీకు ఎప్పుడైనా అమెజాన్‌లో పని చేశారా? చేసుంటే యెస్ అదర్‌వైజ్ నో. అండ్ కరెంట్‌లీ వర్క్ చేస్తున్నారా? చేస్తుంటే యెస్ అదర్‌వైజ్ నో. మీ సీవీ అండ్ ఫోటో తీసుకొని కరెక్ట్‌గా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయనుకుంటే ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేసేయండి. సో ఇది గైస్ చూసారు కదా! ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ లింక్ వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బై.